హాయ్ అండి, అందరికీ నమస్కారము. వెల్కమ్ టు అవర్ ఛానల్ వి ట్రావెల్ టుగెదర్. ఈ వీడియోలో టొరంటోలో ఉన్న అతిపెద్ద భవనం గురించి మీకు వివరిస్తాము. ఈ భవనం పేరే కాసా లోమా. కెనడాలోని టొరంటోలోని కాసా లోమా అంటే కొండ ఇల్లు. ఈ అద్భుతమైన కట్టడాన్ని సర్ హెన్రీ పెల్లాట్ నిర్మించారు. ఇది అతని నివాసం మరియు భార్య మేరీ కోసం 1911 నుంచి 1914 వరకు ఇది నిర్మించబడింది. కాసా లోమా సముద్ర మట్టానికి 460 అడుగుల ఎత్తులో నిర్మించబడింది. దీన్ని నిర్మించడానికి 3 సంవత్సరాలు మరియు 3.5 మిలియన్లు అంటే 22 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యింది. ఆ లోపలి భాగం వెలుపలి భాగం వలె కోటలాగా ఉంటుంది. ఈ 3 అంతస్తుల భవనంలో 98 గదులు, 21 అగ్నిపాపక ప్రదేశాలు, టెలిఫోన్ ఎక్స్చేంజ్, పెద్ద ఓవెన్లు ఉన్నాయి. కాసా లోమా మొదటి అంతస్తులో వ్యాపారవేత్తలకు కావలసిన అన్ని వసతులు ఉన్నాయి. ప్రధాన అంతస్తులోని గ్రేట్ హాల్లో 60 అడుగుల పైకప్పు మరియు అందమైన గాజు కిటికీలు ఉన్నాయి. దీనిలో 10,000 పుస్తకాలతో ఉన్న లైబ్రరీ ఎంతో అందంగా అమర్చబడి దాని శతాబ్దపు వైభవానికి ప్రతీకగా నిలిచి ఉంది. రెండవ అంతస్తులో సర్ హెన్రీ పెల్లట్ యొక్క ప్రైవేట్ సూట్ ఉంది. ఇది విలాసవంతమైన బెడ్రూమ్, బాత్రూమ్ మరియు డ్రెస్సింగ్ రూములు కలిగి అద్భుతమైన షాండిలర్స్తో మనల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. మూడవ అంతస్తులో క్వీన్స్ ఓన్ రైఫిల్ ఆఫ్ కెనడా రెజిమెంటల్ మ్యూజియం ఉంది. దీనిలో అనేక కళాఖండాలు మరియు కెనడా చరిత్ర కూడా యాత్రికులను ఎంతగానో అబ్బురపరుస్తుంది. Major corporations across the nation and even ఇవే కాకుండా రహస్య మార్గాలు, నేల మాళిగలు, సొరంగాలు, గుర్రపుశాలలు, మరెన్నో వింతలు మనం ఇక్కడ చూడవచ్చు. 18 అడుగుల దిగువన 800 మీటర్ల పొడవైన సొరంగంలో ఆనాటి టొరంటో చీకటి రోజుల ప్రదర్శనలు మనల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఈ కాసా లోమా టైమింగ్స్ ఉదయం 9:30 గంటల నుండి
సాయంత్రం 5:30 గంటల వరకు తెరిచి ఉంటుంది. దీని యొక్క టికెట్ ధర $44, అంటే సుమారుగా $2,300. పార్కింగ్ సౌకర్యం కూడా కలదు. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు మీకు మా యొక్క ధన్యవాదములు. దయచేసి ఈ వీడియోని లైక్ చేసి మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు.